సూర్యాపేట జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం మా అందరికీ. తెలంగాణ జాగృతి చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లాలో తొలి దశలో మేము చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ఫణిగిరి అనేటటువంటి ప్లేస్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఒక మ్యూజియం లాగా అక్కడ ఫణిగిరిలో దొరికినటువంటి ఎక్స్కవేషన్ విగ్రహాలు ఇప్పటికీ కూడా మా జాగృతి బిల్డింగ్లో ఉన్నాయి. ఇది మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను బతికించుకోవాలి, తెలంగాణ చరిత్రను చెప్పాలి ప్రజలకు అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. శివ చేరేపీన కిడ వెనకలలో కనబడుతుంది చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆనాడు ఇప్పుడు మన దురాస్పల్లి గుట్ట మీద గొల్లగట్టు జాతర ఏదైతే జరుగుతుందో అక్కడ టెంపుల్ లేకుండా ఏం పెద్ద నిర్మాణం లేకుండా కానీ 2008 నుంచి మరి దాదాపుగా అక్కడ మేము పైనకి ఒక్క చైర్మన్ ఉండే, పాపం ఆయన ఒక్కటి తపన పడుతుండే అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కట్టాలని. అప్పుడు కూడా ఆ టైంలో గుట్ట పైకి పోయి దర్శనం చేసుకొని మరి ఇక్కడ గొల్లగట్టు జాతర పెద్దగా జరుగుతుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొట్లాడినటువంటి వాళ్ళం మేము. సో సూర్యాపేట జిల్లా అంటే మలిదశ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బిఎన్ రెడ్డి గారైనా, మల్లు స్వరాజ్యం గారైనా, మల్సూర్ గారైనా, మారోజు వీరన్న గారైనా అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టినటువంటి గడ్డ. మరి ఈ గడ్డకు సలాం చేస్తూ నిన్నటి నుంచి జాగృతి జనంబాట కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిందే. అయితే నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటది? అసెంబ్లీ సెషన్ జరిగింది. అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేదు, కంప్లీట్గా లేకుండా పాలకపక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడ్డగోలు అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ళ మీద చర్చ అన్నారు. కృష్ణానది నీటి పంపకాలలో, కృష్ణానది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉండాలి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్లో ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది తప్పితే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణానది వాటర్ పంపకాలలో అన్న మీద దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిండ్రో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉండాలంటారు. ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు నిన్న. ఏందది? అసెంబ్లీలో నేను మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాల్లో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 TMCలు పెంచుకుంది, 10 TMCలు 5 మీటర్స్ పెంచుకుంది. 5 మీటర్లు పెంచుకుంటే 100 TMCలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి? అసెంబ్లీలో నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణానది నీళ్ళ మీద లేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది డైరెక్ట్గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము,
ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలే నిన్న? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. మరి మహారాష్ట్ర ఉంది, ఇవాళ నాడు మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, రేపటికి రూపం లేదు అంటారు. రేపటి నాడు ఏమవుతుందో ఏం తెలుసు? అంటే పాలసీ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది కాకుండా ఒక కురచ మనస్తత్వంతో, కురచ స్వభావంతో కేవలం పోయినటువంటి ప్రభుత్వాన్ని నింద చేసి ఇప్పుడు నేను చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది తప్పితే దానిలో శాంక్టిటీ లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీకు నిజంగా కృష్ణానది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో నిన్న ప్రవేశపెట్టారు కదా ఒక తీర్మానం, అట్లా అసెంబ్లీలో ఇంకో తీర్మానం ప్రవేశపెట్టండి. ఇంకా 3 రోజులు నడుస్తుంది కదా అసెంబ్లీ. ఏంటిది? కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతారు, ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ గద్వాలు, నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం. ఇప్పటికన్నా నారాయణపేట, కొడంగల్, మక్తల్ స్కీమ్కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అవుతుంది. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవించుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు కాంగ్రెస్ పార్టీది ఈ డ్రామా నిన్న అసెంబ్లీలో. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది? మొన్నటి రోజు ఏమైంది? మూసీ నది మీద చర్చ జరుగుతుంది, జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. రండి సీన్ అనేది చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది? ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరు అందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నాడు, అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే, ఒక మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది? కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళు పార్టీకి వాకౌట్ చేసిపోతారు. అసలు నేను ఇవాళ 2 స్పష్టంగా తెలంగాణ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారు. నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైకు మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. తర్వాత ఇంకో డిప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా ఆయనకే ఇవ్వండి అంటారు. అంటే అందరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ యొక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. సరే, కాంగ్రెస్ తొండి చేసింది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమైంది. 2, ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం, కేసీఆర్ గారో పైనుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో చెప్పారు అనుకుందాం. నేను మాత్రం చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా అయ్యింటే, నిర్ణయం పైనుండి వచ్చింటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, శాంక్టిటీ అంతకన్నా కాదు. కాకపోతే
గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం ఇది. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసం అయింది ఒప్పందం? ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద, యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు. కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా? ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి అని చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా, ప్రభుత్వంలో అయినా, ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో, ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండుంటేనే తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు. అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని, కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. సరే, ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే, బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున.